నమస్తే న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తల్లో ఇప్పుడు ముఖ్యాంశాలు చూద్దాం. కొత్తవలస మండల పరిధిలోని చీపురవలస గ్రామంలో సర్వే నెంబర్ 112/2 పరిధిలోని భూమి వివాదాస్పదంగా మారింది. తరతరాలుగా ప్రవహిస్తున్న మేఘాద్రి గెడ్డ మార్గాన్ని జిరాయితీ భూమి నెపంతో కొంతమంది ఆక్రమించి గెడ్డ సహజ ప్రవాహ దిశను మార్చేశారంటూ రైతులు, గ్రామస్తులు ఆదివారం పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. గెడ్డ మార్గాన్ని మళ్లించడం వల్ల రాబోయే వర్షాకాలంలో గ్రామానికి చుట్టుపక్కల పంట పొలాలకు తీవ్ర ముంపు ప్రమాదం పొంచి ఉందని గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన ప్రవాహ మార్గాన్ని ఆక్రమించడం వల్ల వర్షాలు పడితే గ్రామం నీట మునిగే అవకాశం ఉందని అధికారులు క్షేత్రస్థాయికి వచ్చి సర్వే నంబర్ 112/2 పరిధిలో సమగ్ర విచారణ మరియు సర్వే నిర్వహించాలని ప్రజలు డిమాండ్ చేశారు. తక్షణమే రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులు స్పందించి గెడ్డ అక్రమాలను తొలగించి గ్రామానికి ముంపు ప్రమాదం తప్పేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పెడుతున్నారు. అది ఈవేళ మా ఊరు గ్రామం అంతా కూడా ఏకదాటిగా వచ్చి ఈ యొక్క సమస్యని ప్రతి ఒక్కరూ కూడా కాపాడుకోవాలని చెప్పేసానని గ్రామ పెద్దలు, ప్రజలు కూడా అందరం కూడా వచ్చాము. అయ్యా, మండలంలో ఉన్న అధికారులకు అలాగే ఇక్కడికి వచ్చిన విలేకరులకు కూడా ప్రతి ఒక్కరు కూడా మేము కోరుకునేది ఏంటంటే, సుమారు రైతులు ఇక్కడ వ్యవసాయం మీదే ఆధారపడి పండించుకొని బతికేవారు అండి. ఈవేళ జస్ట్ ఆ మేదార్ గడ్డ నుంచి కాలువ నీరు వస్తే రైతులు వరిసేలు పండించుకుంటే అది మొత్తం కొట్టుకుపోయే పరిస్థితి ఉండేదండి. అలాంటిది ఈవేళ సుమారు ఈ గడ్డ వచ్చినట్లయితే మేము ఒడిసిన వరిసేలు కానీ లేదంటే సరువు తోటలు వేసుకుని కానీ గట్లు పొట్లు మొత్తం ఏకమైపోయి కొన్ని వేల ఎకరాలు రైతులు లాస్ అయిపోతారు. దీని గురించి వెంటనే కొత్తవలస ఉన్న అధికారులు వెంటనే దీన్ని, అలాగే ఎంఆర్ఓ గారు, అలాగే విఆర్ఓ గారు వెంటనే దీన్ని చర్చను తీసుకొని మాకు ఇమ్మీడియట్గా రైతులందరినీ కూడా కాపాడవలసిందిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. నా పేరు రంది నాగేశ్వరరావు. నేను కూడా ఇక్కడే మన గడ్డ కాని కూడా నాది కూడా కొద్ది పొలం ఉంది. దానితో ఆనకట్టు కట్టి కూడా మేము చిన్నపిల్లలమే. అప్పుడు ఈ ఆనకట్టు కూడా అక్కడ గులివెందాడ, గణశెట్టిపాలెం అందరూ కూడా పెట్టి ఆ రోజు అక్కడ ఆనకట్టు కట్టారండి. కట్టిన తర్వాత ఇంతవరకు కూడా నాది కూడా 57 సంవత్సరాలు అండి. 57 సంవత్సరాలు కూడా వచ్చినా సరే ఇది ఎప్పుడు గడ్డేనండి. ఇది గడ్డ తప్ప ఇప్పుడు కూడా అది సాగుని మాకు తెలియదు కూడా ఇంతవరకును. అందుకోసం అలాగే మా పెద్దలు కూడా తెచ్చి ఇక్కడ పసుల తల్లి గుడి కూడా ఇక్కడ ఏర్పాటు చేశారండి. చేసిన తర్వాత కూడా ఈరోజు నా తెలిసి ఎలాగొచ్చారో అతను తెలియదు, మనకి అసలు తెలియదండి. అలాగే ఏమనంటే నాకు ఒక రిజిస్ట్రేషన్ అయిపోయి చెప్పేసి మాకు అందరికీ లెటర్ చూపించారండి వాళ్ళ పెద్దలకి. అందుకోసం ఈరోజు ఇది ఎలాగైనా సరే మన గ్రామస్తులకి ఊరు కూడా ముంచే ఇది ఉందండి. ఇది ఊరే కాదు, ఇక్కడ పొలాలే కాదు, ఇక్కడ రిసార్ట్ ఉంటుంది, రిసార్ట్ కూడా ఇది వద్దండి. అందుకోసం ఇది ఎప్పుడు కూడా మాకు ఊరికే హానికరం తప్ప కానీ మాకు ఇది బాగుపడేదే లేదండి. అందుకోసం ప్రజలంతా కూడా ఈరోజు ఏంటంటే గ్రామస్తులంతా కలిసి వచ్చాం. ఒకరు కాదు, నాకు ఒకరు రాలేదు, గ్రామ పెద్దలతో సహా గ్రామ పెద్దలు మొత్తం ఊరు గ్రామస్థ పెద్దలు అందరూ వచ్చి ఇది మాకు ఇది ఇలా జరిగిందని చెప్పేసి అడగగానే అందరూ రావడం జరిగింది. చూసాం ఇలా జరిగింది ఎలాగదని చెప్పేసి ఇలా విలేకరులకి చెప్తానేసి అనుకుని మీకు అందరికీ ఫోన్ చేశారు. దీనికి మీ విలేకరులందరూ కూడా మాకు ఇది చేస్తారని చెప్పేసి మేము మీకు అనుభవించాం. శ్రీనివాస్, నేను చీపురవలస గ్రామంలో గ్రామ పెద్దల్లో నేను ఒకడిని. మా గ్రామంలో 112/2 సర్వే నెంబర్లో గత 100 సంవత్సరాల కన్నా ఎక్కువ సమయం నుంచే ఒక గడ్డ ప్రవహిస్తుందండి. ఆ గడ్డకి సమీపాన మర్రికట్టు అనే ఒక ఆనకట్టు ఉంది. దాని ద్వారా కొన్ని వేల ఎకరాలకి సాగునీరు అందుతుంది. అయితే ఈ మధ్యకాలంలో ఆ సర్వే నెంబర్లో రికార్డుగా తనకి భూమి ఉందని చెప్పి మాజీ సర్పంచ్ మచ్చ ఎర్రయ్య రామస్వామి గారు ఆ గడ్డ వాగుకి అడ్డంగా మట్టి తోలించి పెద్ద ఎత్తున గట్టు నిర్మించడం వల్ల ఆ నీరు సైడ్కి డైవర్ట్ అయ్యి మిగతా పంట పొలాలని ముంచేసే ప్రమాదం ఉంది. అలాగే ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నది మా ఊరు పసులమాంబ ఆలయం అండి. ఈ ఆలయం మా గ్రామ దేవత.
ప్రధానమైన ముప్పు ఈ ఆలయానికి ఏర్పడిందండి. ఎందుకంటే ఆ వాటర్ ఎప్పుడైతే డైవర్షన్ అయిందో ఇదంతా కోరిసి పట్టుకెళ్ళిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఆలస్యం అయినప్పటికీ మా గ్రామ యువత అంతా ఈరోజు మేము వేరే విషయం మీద రచ్చమండ మీద ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుంటే గ్రామ యువత అంతా తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని ఎలా అయినా మనం చేసి ఆ గడ్డ ఆక్రమణని మనం కాపాడుకోవాలి, ఆ డైవర్షన్ని మనం చేసి మళ్ళీ మన గ్రామ దేవతని ఈ పంట పొలాలని రక్షించుకోవాలనే ఉద్దేశంతో మేమందరం ఇక్కడ రావడం జరిగిందండి. ఈ దురాక్రమణని మరో విధంగా ఏ విధంగానైనా సరే కాంపన్సేట్ చేసి మా గడ్డవాగుని పునరుద్ధరించిందిగా ప్రజాప్రతినిధుల్ని, అధికారుల్ని, అలాగే సంబంధించిన వ్యక్తులందరినీ కూడా మా పత్రికా రిపోర్టర్లను కూడా హృదయపూర్వకంగా కోరుకుంటున్నామండి.